పర్వాలేదులేండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి కవులకు, కవయిత్రులకు అందరికీ కూడా నమస్కారములు. అలాగే అందరికీ కూడా 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ సందర్భంగా నేను రాసినటువంటి ఓ చిన్న కవితను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కవిత శీర్షిక మీ బాటలో. తెల్ల దొరలను తరిమికొట్టిన మహనీయులారా, తెల్ల దొరలను తరిమికొట్టిన మహనీయులారా, స్వేచ్ఛ స్వతంత్రాలకై ప్రాణాలు అర్పించిన అమరులారా, స్వేచ్ఛ స్వతంత్రాలకై ప్రాణాలు అర్పించిన అమరులారా, ప్రశాంత జీవితాలకు పునాదులేసిన ప్రజానాయకులారా, ప్రశాంత జీవితాలకు పునాదులేసిన ప్రజానాయకులారా, మేమీ ఆశయాలే మాకు నిత్య చైతన్య దీప్తి. మేమీ ఆశయాలే మాకు నిత్య చైతన్య దీప్తి. మీరే ఈ భారత స్వతంత్ర వజ్రోత్సవ వేళ మాకు స్ఫూర్తి. మీరే ఈ భారత స్వతంత్ర వజ్రోత్సవ వేళ మాకు స్ఫూర్తి. మీ బాటలోనే పయనిస్తే భారతదేశానికి దక్కుతుంది ఎనలేని కీర్తి. మీ బాటలో పయనిస్తే భారతదేశానికి దక్కుతుంది ఎనలేని కీర్తి. జై హింద్. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ.